సీరియస్లీ గైస్ అసలు ఆనియన్ పరాటా ఇంత బాగా, ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుందనైతే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. సో, ఫస్ట్ టైమ్ చేసినా కూడా ఎంత బాగా వచ్చిందో, పైగా ఇలా ఆనియన్ పరాటా చేసుకోవడం వల్ల సైడ్‌గా కర్రీ కూడా అవసరం లేదండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూసే ఉంటారు కదా! అవునండి. అదే ఆనియన్ పరాటా చేస్తున్నానన్నమాట. సో, పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. సో, నాకసలకి పరాటా అంటే ఆనియన్ పరాటా ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ, ఆలు పరాటా 2, 3 టైమ్స్ చేశానండి. కానీ అస్సలు రాలేదు. అందుకే అసలు పరాటా ట్రై చేయడమే మానేశాను. కానీ ఈసారి ఆలు పరాటా కాకుండా ఆనియన్ పరాటా ట్రై చేద్దాము. వస్తుందా? రాదా? అనేది ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో, ఇంత బాగా వచ్చిన ఈ పరాటా రెసిపీని మరి మీకు చూపించకుంటే ఎలా? అందుకోసమని ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి ఆనియన్ పరాటా రెసిపీ అయితే చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే పరాటా అనేది ఏ విధంగా చేస్తామో చూపిస్తాను. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికోసం అయితే నేను ముందుగా మనకు కావాల్సినంత అంటే నేను 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. దాంట్లోనే 1 స్పూన్ దాకా పెరుగైతే వేసుకోవాలి. 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలండి. పెరుగు, ఆయిలు, సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఈ మాదిరిగా కలుపుకోండి. ఇలా అంతా కలిపిన తర్వాత మనకు చేతితో పిసికితే ముద్దలాగా ఇది రావాలన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా పరాటీ అనేది వస్తుందనండి పరాటా. ఇప్పుడు దాంట్లో కొన్ని కొన్నిగా వాటర్ అయితే యాడ్ చేస్తూ మనకు చపాతీ ముద్దలాగా కలిపైతే దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నాననివ్వండి. ఇప్పుడు పక్కన పెట్టేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. మనకు స్టఫింగ్ ఆనియన్స్‌తో కాబట్టి ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి. నేను ఒక కప్పు ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా తరిగి అయితే తీసేసుకున్నాను. సో, దాంట్లోనే సాల్ట్ వేసేసాను. కొంతమంది ఆనియన్స్ పచ్చివి కాకుండా ఆయిల్‌లో కూడా ఫ్రై చేసి ఈ పరోటా చేస్తుంటారు. కాకపోతే నేను పచ్చియే ట్రై చేశానండి. ఫస్ట్ అయితే సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా ఆనియన్స్‌కైతే పట్టించేసాను. అలా పట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి. సో, ఇప్పుడు మనకు మెయిన్‌గా కావాల్సింది ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వ ఒక 2 స్పూన్ల దాకా అయితే తీసేసుకున్నాను. దాంట్లోనే మా స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం అయితే 1 స్పూన్ వేసుకున్నాను. చిల్లీస్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసి అయితే వేసేసుకున్నాను. దాంట్లోనే ధనియా పొడి, చాట్ మసాలా, గరం మసాలా సో, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దాంట్లోనే చిన్న చిన్నగా తరుక్కొని వెల్లుల్లి ముద్దలైతే వేసేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి టోటల్ అన్నీ మిక్స్ కొట్టేసేయండి. అలా అన్నీ మిక్స్ కొట్టేసిన తర్వాత మనకు ఈ మాదిరిగా అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని మనకు ముద్దలాగా వస్తుందా లేదా చూసుకోండి. ముద్దలాగా రాలేదు అనుకోండి, ఇంకాస్త రవ్వ కూడా వేసేసుకోవచ్చు. వస్తే సరిపోతుంది. నాకైతే నేను వేసిన క్వాంటిటీకి నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే కాస్త నిమ్మరసం అయితే వేసేసుకున్నామనుకోండి, కొంచెం పుల్ల పుల్లగా, స్పైసీగా భలే ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు వీటన్నింటినీ మనకు ఏ సైజులో కావాల్సితే ఆ సైజులో ఇలా లడ్డులాగా చేసి అయితే పక్కన పెట్టేసుకుందాం. సో, ఇప్పుడొచ్చేసి మనకు గోధుమ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా! అది పూర్తిగా మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు దానిపైన కాస్త ఆయిల్ అయితే వేసేసి మరొకసారి దాన్ని కలిపేసి ఈ మాదిరిగా మనకు చపాతీ ముద్ద అయితే ఎంత సైజు తీసుకుంటామో అంత సైజులో చపాతీ ముద్దలాగా తీసేసుకోవాలి. ఇప్పుడొక చపాతీ ముద్ద అయితే తీసేసుకోండి. మనము పిండి దీపాలైతే వెలిగిస్తూ ఉంటాం కదండీ! ఆ పిండి దీపాలకైతే ఏ మాదిరిగా చేసుకుంటామో అలా ఒక్కసారి కొంచెం పిండిని లోపలికి నొక్కుతూ ఉంటే ఇలా దీపం మాదిరిగా వస్తుంది కదా! అప్పుడు దీంట్లో మన స్టఫింగ్ అనేది ఉంది కదండీ! దాంట్లో పెట్టేసి సైడ్‌లన్నీ క్లోజ్ చేసామనుకోండి, మనకు పరాటా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. లోపల ఉన్న స్టఫింగ్ కూడా మనకు బయటికి రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సో, ఇలా సైడ్స్ అన్నీ మూసుకుంటూ రావాలి. మనం బొబ్బట్లు చేస్తూ ఉంటాం కదా! సేమ్ అదే మాదిరిగా చేసుకోవాలన్నమాట. పైన కాస్త పిండి వస్తుందండి. దాన్ని తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు మిగతావన్నీ కూడా సేమ్ నేను ఇదే మాదిరిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే మాదిరిగా చేసేసుకున్నానండి. ఇలా ఆలు పరాటా చేసామనుకోండి, మనకు కర్రీ చేసే పని ఉండదు. పొద్దున టిఫిన్‌కైనా, ఈవినింగ్ డిన్నర్‌లోకైనా కూడా ఇవి చేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటాయి కదా! సో, ఈ మాదిరిగానే నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను చెప్పాను కదండీ! ఇప్పుడు వీటినైతే పొడిపిండైతే వేసేసి లాటిస్తున్నానన్నమాట. ఈ లాటించడం కూడా మరీ గట్టిగా మరి చపాతీ చేసినట్టుగా లాటించకూడదండి. కొంచెం చూసుకుంటూ చేయాలి. మరీ మందంగా ఉండకూడదు. మరీ పల్చగా కూడా ఉండకూడదండి. మరీ పల్చగా చేసేసామనుకోండి స్టఫింగ్ అనేది అంతా బయటకొస్తుంది.
సో నేను ఈ మాదిరిగా చేసుకున్న తర్వాత దానిపైన నువ్వులు అండ్ కొత్తిమీర, ఆనియన్ లీవ్స్ అయితే వేసేసానండి. మనకు హోటల్లో అయితే ఏంటి ఇస్తారంటే ఆనియన్ గింజలు ఉంటాయి కదండీ! అవి వేస్తారంట. పైన నల్లగా కనిపిస్తాయి కదా! సో, ప్రస్తుతానికైతే మన దగ్గర అవి లేవనేసి అయితే నేను ఈ ఉల్లికాడలు, నువ్వులు, కొత్తిమీర పైన గార్నిష్ లాగా వేసేసి మళ్ళీ ఒకసారైతే లాటిచ్చేసానండి. సో, చూడండి ఎంత బాగా అయితే మనకు పరాటా అనేది రెడీ అయిపోయింది కదా! సో, ఇప్పుడు ఈ మాదిరిగానే అన్నీ చేసుకొని మనం పెనం పైన అయితే ఆయిల్ కానీ, నెయ్యి కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది వేస్తూ కాల్చుకోండి. సో, చూడండి చూస్తేనే యమ్మీ యమ్మీగా భలే టేస్టీగా కూడా ఉన్నాయండి. మనకు కాస్త పని కూడా తగ్గుతుందన్నమాట ఇలా చేయడం వల్ల. అదేంటో ఈ ఆనియన్ పరాటా నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇంత బాగా వచ్చింది కానీ మరి అసలు ఆలు పరాటా అసలు నాకు ఎందుకు రావట్లేదో ఒకసారి మళ్ళీ ట్రై చేయాలి. సో, అది కూడా బాగా వస్తే నేనైతే వీడియో అయితే మీకైతే పెట్టేస్తానండి. ఈ మాదిరిగానే అన్నీ చేసేసుకొని నేనైతే పెనం పైన కాల్చేసుకున్నాను. సో, ఫైనల్‌గా మన యమ్మీగా ఉండే మంచి స్పైసీతోని, టేస్టీతోని హాట్‌గా ఉండే ఈ కూల్ వాతావరణంలో హాట్‌గా ఉండే మన ఆలు పరాటా రెడీ. ఈ ఆలు పరాటా సైడ్ డిష్ కోసం కొంతమంది కర్డ్‌లో కూడా తింటూ ఉంటారట. అలా డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. లేదు అంటే కర్డ్‌లో కూడా తినేసేయొచ్చండి. సో, నేను ఫైనల్‌గా పైన ఇలా రౌండ్‌గా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టి లాగించేసామన్నమాట. సో, మా యమ్మీగా ఉండే ఈ ఆనియన్ పరాటా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో, మన ఛానల్ గనక మీరు ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ పాయింట్స్ అయితే ఇచ్చేయండి. అలాగే మరొక వంటకంతో మీ ముందైతే ఉంటాను. మంచి వంటకాలైతే మీ ముందుకైతే తీసుకొస్తానన్నమాట. సో, అలాగే మన ఛానల్లో వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా! అప్పుడప్పుడు వాటిని కూడా సపోర్ట్ చేయండి. ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.